సో వారి ఉన్న దాంట్లోంచి కూడా ఇంకో కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటేనండి, నేను ఆ కోణంలో చూస్తాను. రేపొద్దున కేసులు వస్తే అది బీజేపీ సెంటర్ లో వస్తే అటు నాకు ఎలాగో ఉంటుంది, మీరు వస్తే ఇటు చెల్లి ప్రాబ్లం లేకుండా ఇటు ఉంటుంది, ఇదంతా ఒకటే, ఊరికే పైకి ఇట్లా అన్న వర్షన్ ఆయన చెప్తున్నారు. మరి ఇలా చూసుకున్నా కూడా ఇంకొక వర్షన్, అసలు ఇది జగన్ కి చెక్ పెట్టడానికా లాభం చేకూర్చడానికా? యాంటీ ఇకంబెన్సీ ఉంది, మరి అది చీలిపోతే ఇటు ఈ పొత్తుకి నష్టం జరిగే అవకాశం ఉందనేది ఒక పాయింట్. రెండు, వారేమంటున్నారు, ఇదంతా అసలు ఆయనే చేయిస్తున్నారు కాబట్టి ఒక పార్టీ పెట్టి అక్కడ నడపలేని వ్యక్తి ఇక్కడ వచ్చి బాధ్యతలు చూడగలదా? ఎందుకు నిన్న ఇద్దరు ముగ్గురు చెయ్యెత్తి ఏమో అన్నలాగా చెల్లి చేయదని గ్యారంటీ ఏంటనేది కూడా చర్చ వచ్చింది కదా నిన్న అక్కడ మీటింగ్ లో. మేడం, శ్రీధర్ గారు అనాలిసిస్ నాకైతే టోటల్ గా కన్ఫ్యూజన్. టోటల్ గా నాకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంటది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఆట అక్కడ ఒక ఆట ఆడుతా ఉంటే చూస్తా ఉండే పరిస్థితుల్లో ఈ రోజున్న భారతీయ జనతా పార్టీ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని అంత హక్కును చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అంత ప్రేమించి అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తో మళ్ళీ చెల్లి గారి ద్వారా సంప్రదింపులు నడిపి అక్కడ బలోపేతానికి కృషి చేస్తున్నాడు అన్నప్పుడు క్షమించే పరిస్థితి ఈ రోజున్న భారతీయ జనతా పార్టీ ఉందా? రాష్ట్రంలో ఇన్ఫాక్ట్ ఏ ప్రాంతీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు వేలెత్తి గాని భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే సాహసం చేయలేని పరిస్థితి ఎందుకుంది అంటే అక్కడ అంత క్రూరత్వంగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఆ తరుణంలో ఈ డబుల్ స్టాండర్డ్స్ డబుల్ గేమ్స్ ఆడి ఆయన ఎంత డబుల్ గేమ్ ఆడినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సంరక్షించుకుంటా ఉంటారు. ఇన్ఫాక్ట్ మీరు ఒకటి చూసుకోండి, పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ నెహ్రూను విమర్శించిన దానికన్నా కూడా మన విజయసాయి రెడ్డి గారు అడ్డగోలుగా విమర్శించారు. అది ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ అని చెప్పుకునే వీళ్ళు ఏ రకంగా దాన్ని సమర్థించుకుంటారో నాకు తెలియదు కానీ, సో అటువంటి తరుణంలో చాలా క్లియర్ కట్ గా రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీలో అంటగాగుతున్న తరుణంలో ఇవాళ అదే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యి షర్మిల గారు దానికి మొత్తాన్ని కృషి చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారా? ఏమన్నా అంటే ఆలోచించుకునే దానికి అప్పుడు ఆవిడ వచ్చి మళ్ళీ అంటే అర్థం కాన్సిక్వెన్సెస్ అర్థం కావాలి కదా. ఒకవేళ ఆవిడ 2029కి అలా అయిపోవచ్చేమో అన్నారు ఆయన. అదే మేడం నేనేమంటున్నా, జగన్మోహన్ రెడ్డి చేయలేకపోవచ్చు కూడా. ఇంకో పాయింట్ ఏదో చెప్తున్నారు ఏంటండి శ్రీధర్ గారు? అంటే 29లో రేపు పొద్దున వైసీపీ కాంగ్రెస్ వైసీపీ ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో మెర్జ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్ గా కాంగ్రెస్ లోనే కదా మెర్జ్ అవుతుంది. రేపు పొద్దున మెర్జ్ అయిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా? ఆనాడు ఉన్నటువంటి పార్టీ ఈక్వేషన్స్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరిని, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎప్పుడు ఎవరిని పొజిషన్ లో ముఖ్యమంత్రిగా అంటున్నారు. చెప్పండి అంబటి రామకృష్ణ. మేడం ఇదంతా విచిత్రమైన వాదనలు ఏమంటే ఇప్పుడు ఈ మధ్య కాలం గత 2 సంవత్సరాలుగా మనం గమనిస్తే వైఎస్ఆర్సీపీ విస్తృతమైన ప్రచారం, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశాన్ని కలిపేస్తున్నాడు, నడపలేరు, వాళ్ళు కలపమని అడుగుతున్నారు, ఈయన కలపడానికి సిద్ధమైపోయారు వారి ప్రచారం. ఇప్పుడు ఈయన చెప్పే విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేసి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో కలిపేస్తారు అనేది ఈయన సిద్ధాంతం. సరే, ఒకవేళ అదే జరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కలిపేస్తే అది వేరే విషయం. కానీ కలిపేసిన తర్వాత ఆ రోజున్న సినారియో ఏంటి, ఆ రోజున్న పరిస్థితి ఏంటి, అప్పుడు అది లెక్కలేసుకొని అది చూసుకుంటామా? 2029 కోసం కలిపి అప్పుడు ముఖ్యమంత్రి అవడం కోసం ఇప్పటి నుంచే నేను ఫ్యూచర్ చెప్పారు. ఇక్కడ నేను ఇంకొక పాయింట్, ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక పాయింట్ చెప్పారు ఏమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడూ కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరుకుంటుంది, ఇప్పుడు మళ్ళీ చాలా అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తాం షర్మిల గారితో అన్నప్పుడు, షర్మిల గారు క్యాంపెయిన్ లో వెళ్ళినప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారు కూడా మరి వస్తారా? ఆవిడ కోరిక తీర్చడానికి ఈవిడ కూడా వస్తారా? మరి ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారా? షర్మిల గారితో ఉంటారా లేకపోతే మీరు ఆవిడ ఆహ్వానిస్తారా? మేడం పర్టికులర్ గా ఏ ఇండివిజువల్ నేను అనట్లా, రాజశేఖర రెడ్డి గారు సతీమణి కదండి, ఆవిడ కూడా పిలిపిస్తారా? పిలిపించి రామ్మా క్యాంపెయిన్ చేయంటారా? ఇప్పుడు ఓపెన్ గా ఆహ్వానం ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఓపెన్ ఆహ్వానం, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి పనిచేస్తానికి వస్తానంటే వారందరికీ స్వాగతం అని చాలా ఓపెన్ ఆహ్వానం ఇవ్వడం జరిగింది.
సరే పెద్ద ఆమె ఒకవేళ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాం అన్నప్పుడు డెఫినెట్ గా ఆమె స్థాయిలో ఆమె ఇంపార్టెన్స్ ఆమెకి ఇస్తాం, ఆమె ప్రయారిటీస్ ఆమెకి ఇస్తాం, ఆమె తీసుకుంటాం, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు ఆవిడ ఎవరితో ఉంటారు, లేకపోతే ఆవిడకి నేను ఆవిడ పర్సనల్ అడగట్లేదు, ఇలా వస్తే మీరు ఆవిడ సతీమణి కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని చేపిస్తారా? అబ్బాయి జగన్ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళ అబ్బాయి పాలన మీద వ్యతిరేకంగా వెళ్లి చేయించగలుగుతారా? ఎందుకని ఆయన భర్త గారికి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని కోరిక కాబట్టి. డెఫినెట్ గా స్వాగతిస్తాం. మనం ఒకటి గమనించాలి, 2018 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం, రాజ్యాంగ పరిరక్షణ, దేశంలో ఉన్న పరిస్థితులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాంగ్రెస్ తో కలిసి కూడా కలుపుకున్నాం. ఇవాళ ఇండియా కూటమి అనేది ఒకటి ఏర్పడిన తర్వాత ఇండియా కూటమి యొక్క సిద్ధాంతాలు, లేకపోతే దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి ఎవరు వచ్చి కలిసినా, అంటే ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీనే చీల్చుకెళ్ళింది, అక్కడ నాయకత్వం వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ జీరోకి వెళ్ళిపోయింది. ఈవెన్ దెన్ తృణమూల్ కాంగ్రెస్ వచ్చి రేపు కేంద్రంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తానంటే జగన్ గారు కూడా 29 లో కలిపేసే అవకాశం కూడా ఉందనేది మీ తృణమూల్ కాంగ్రెస్ ఎగ్జాంపుల్ ని ఆయన భవిష్యత్తు కోట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కలిపేయలేదు, కలిపేయడం అంటే అని కాదు, ఇండియా కూటమికి మద్దతు కదా ఆవిడ. ఇండియా కూటమికి ఈ రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించి ఇండియా కూటమిలో చేరతానంటే చంద్రబాబు గారినైనా చేర్చుకుంటాం, పవన్ కళ్యాణ్ అన్నా చేర్చుకుంటాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినన్నా చేర్చుకుంటాం. మెయిన్ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ యొక్క కృత్యాలను ఎండగట్టి